క్రీస్తులార్డ్ హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 41వ అధ్యాయము 17వ వచనము నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. అందుకు ఫరో, నా కలలో నేను ఏటి ఒడ్డున నిలుచుంటిని, బలిసినవియు చూపునకు అందమైనవియునైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను. మరియు నీరసమై బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడనూ నాకు కనబడలేదు. చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తినివేసెను. అవి వాటి కడుపులో పడిను కానీ అవి కడుపులో పడినట్టు కనబడలేదు. మొదట వండినట్లే అవి చూపునకు వికారముగా ఉండెను. అంతలో నేను మేలుకొంటిని, మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల 7 మంచి వెన్నులు ఒక్కదంటున పుట్టెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన 7 పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను. ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మృంగివేసెను. ఈ కలను జ్ఞానులకు తెలియచెప్పి తిని కానీ దాని భావమును తెలుపగలవారెవరునూ లేరని అతనితో చెప్పాను. అందుకు యోసేపు, ఫరో కనిన కల ఒక్కటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియచేశాను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నులను 7 సంవత్సరములు, కల ఒక్కటే. వాటి తరువాత చిక్కిపోయిన వికారమై పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు, తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీలవెన్నులు కరువు గల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించెను. ఇదిగో, ఐగుప్తు దేశమంతటను బహు సమృద్ధిగా పంట 7 సంవత్సరములు వచ్చుచున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును. ఆ కరువు దేశమును పాడు చేయను. దాని తరువాత కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును. ఆ కరువు మిక్కిలి భారముగా ఉండెను. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడెను. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశము మీద అతనిని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట 7 సంవత్సరములలో ఐగుప్తు దేశమంతటను 5వ భాగము తీసుకొనవలెను. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకే భద్రము చేయవలెను. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశములో రాబోవు కరువు సంవత్సరములు 7ంటికి ఈ దేశమందు సంగ్రహముగా ఉండునని ఫరోతో చెప్పాను. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనేను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు గల వారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందనని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రథము మీద 2వ రథము మీద అతనిని ఎక్కించాను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. ఇట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించాను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. మరియు ఫరో యోసేపునకు జప్నప్తనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన
పోతీఫెరా కుమార్తెయగు ఆసెనతునిచ్చి పెండ్లి చేసెను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల గలవాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమందంతటా సంచారము చేసెను. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిల్వ చేసెను. ఏ పట్టణము చుట్టూ నుండి పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిల్వ చేసెను. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను. కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేసెను. కరువు సంవత్సరములో రాకమునుపు యోసేపునకు 2 కుమారులు పుట్టిరి. ఓని యొక్క యాజకుడైన పోతీఫెరా కుమార్తెయగు ఆసెనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోనట్లు చేసేనని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తరువాత యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ఆరంభమయ్యాను. కానీ ఐగుప్తు దేశమందంతటను ఆహారం ఉండెను. ఐగుప్తు దేశమందంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపు నద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తులందరితో చెప్పాను. కరువు ఆ దేశమందంతట ఉండెను గనుక యోసేపు కొట్లన్నీ విప్పించి ఐగుప్తులకు ధాన్యము అమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నద్దకు ధాన్యం కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవునికి వందనాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలమున మేము ధ్యానం చేయడం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆదికాండము 41వ అధ్యాయంలో మరి 1 నుండి 16 వచనాల్లో నిన్నటి దినాన మనం ధ్యానం చేసినట్లుగా మరి ఫరో మరి కలగనడం, ఆ కలభావమును తన వద్ద ఉన్నటువంటి శకునగాండ్రు కానీ విద్వాంసులు కానీ మరి ఎలాంటి భావమును చెప్పలేకపోవడం, ఆ తరువాత పానదాయకుడు మరి యోసేపు తన కళకు భావం చెప్పినటువంటి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని ఉపకారాన్ని మర్చిపోయిన పానదాయకుడు యోసేపును జ్ఞాపకం చేసుకొని మరి ఆ విషయాన్ని ఫరోకు తెలియచెప్పడం. దేని పిల్లరా, యోసేపు ఫరో యొద్ద నిలవడం, మరి ఫరో మరి నువ్వు నా కలభావమును చెప్పగలవని చెప్పినప్పుడు మరి నేను చెప్పలేను అని తనకు ఉత్తరం ఇవ్వడం. తరువాత దేవుడే నీకు క్షేమకరమైనటువంటి మరి ఉత్తరాన్ని మరి భావాన్ని తెలియచేయగలడని ఫరోతో అనడం. ఇదేం పిల్లలు మనం నిన్నటి దినం ధ్యానం చేశాం. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఫరో మరి ఆ కళను మరి యోసేపు నాకు చెప్తాడు. ఆ కళను చెప్పిన వెంటనే యోసేపు అంటాడు కదా, మరి జరగబోవు దానిని దేవుడు నీకు ముందుగా తెలియజేశాడు రాజా. కాబట్టి 7 సంవత్సరములు మరి 7 సంవత్సరములు సమృద్ధిగా పంట పండేటువంటి మరి కాలం వస్తుంది. మరి 7 సంవత్సరాలు ఆ తరువాత కరువు కాలాలు వస్తాయి. మరి కాబట్టి దేవుడు జరగబోదాన్ని నీకు మరి ఈ రీతిగా చూపించాడు. మరి బలిసిన ఆవులు 7 మరి సమృద్ధికరమైన పంటలకు సాదృశ్యము అని, మరి పక్క చిక్కిన ఆవులు మరి ఆ 7 ఆవులను తినేసే అనడానికి కారణం మరి 7 సంవత్సరాలు కరువు వస్తుందని, మరి 2 కళల యొక్క భావము ఒకటే అని చెప్పి ఫరోకు ఆ కళ యొక్క భావాన్ని వివరించి చెప్పడం మనం చూస్తాం. ప్రియదేని పిల్లరా, 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండే మరి సంవత్సరాలు వస్తూ ఉన్నాయి.
ఆ యొక్క సమృద్ధికరమైనటువంటి పంట పండే సమయంలో మరి ఐగుప్తు దేశం అంతటా కూడా మరి ధాన్యమును సేకరించాలి. ఆ సేకరించిన ధాన్యము మరి కొట్లలో దానిని మరి సేవ్ చేయాలి, భద్రం చేయాలని చెప్పి మరి 7 సంవత్సరాలు కరువు వస్తుంది. మరి ఆ కరువును ఎదుర్కోవటానికి ఈ సమృద్ధికరమైన పంట మనం జాగ్రత్త పరచుకోవాలి. దానికి జ్ఞాన వివేకములు గల ఒక వ్యక్తిని నీ దేశం మీద నియమించుకో. అతడు ఆ యొక్క ధాన్యమంతటిని కూడా సమకూర్చి నీవు నీ ప్రజలు నశించుకోకుండా కాపాడబడటానికి అతడు మరి కార్యం చేస్తాడని చెప్పినప్పుడు, ఇదేం పిల్లరా, మరి ఆ యొక్క యోసేపు చెప్పినటువంటి మాట ఫరో దృష్టికిని తన సేవకుల దృష్టికిని యుక్తమైనదిగా అనిపించిందంటండి. ఆ కలభావమును యోసేపు చెప్పినప్పుడు ఫరో యొక్క సేవకులే కాదు, ఫరో యొక్క ప్రజలందరూ కూడా విస్మయం పొందారట. ఎంత గొప్ప ఆధిక్యత యోసేపుకు దేవుడిచ్చాడు. నా ప్రియదేవుని పిల్లరా, వెంటనే మరి నువ్వు ఒక జ్ఞాన వివేకము గలవాడిని పెట్టుకో అని యోసేపు అన్న మాటకు నీ వంటి మరి ఫరో అన్నటువంటి మాట, ఇదేని పిల్లలారా, ఫరో అన్నటువంటి మాటను మనం చూద్దాం. ఇదేని పిల్లలారా, మరి 38వ వచనంలో ఫరో అంటాడు కదా, అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొలగనమా అని చెప్పి తన సేవకులతో తన ప్రజలందరితో అనమాట మనం ఇక్కడ చూస్తాం. మరి ప్రియదేని పిల్లరా, ఫరో ఇక్కడ యోసేపులో ఏం కనుగొంటా ఉన్నాడు? దేవుని ఆత్మ కలిగిన వాడు అని. ప్రియదేని పిల్లరా, మరి పోతీఫరు తన ఇంటిలో విచారణకర్తగా పెట్టుకోవడానికి కారణం ఏమిటి? మరి అప్పగింపబడిన పనిని అతడు సమర్థవంతంగా చేయటాన్ని బట్టి దేవుడే అతనికి తోడై ఉన్నాడని పోతీఫరు మరి గ్రహించి తన ఇంటి మీద అధికారిగా నియమించుకుంటాడు. ఇక్కడ ఫరో యొక్క కళను చెప్పినందుకు యోసేపులో ఏం గమనించాడు? దేవుని ఆత్మ కలిగిన వాడు యోసేపు. ప్రియ దేవుని పిల్లలారా, చూసారా యోసేపు జీవితము ఎందుకు ఇంత అన్యుని చేత మరి అన్యుడు యోసేపులో ఉన్నటువంటి ఆత్మ దేవునిదే అని గుర్తించగలిగాడు అని అంటే ఎంత మరి భయభక్తులతో దేవునితో మెలిగిపోయాడు, దేవునితో కలిసిపోయాడు, దేవుని యొక్క ప్రేమకు కృపకు పాత్రుడయ్యాడు యోసేపు. మనం గ్రహించగల ప్రియదేని పిల్లరా. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? అక్కడ పోతీఫరేమో తన ఇంటి మీద విచారణకర్తగా నియమిస్తే, ఇక్కడ ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో నా ఇంటి మీద అధికారివై ఉండన్నాడు. నా ఇంటి మీదనే కాదు, ఐగుప్తు దేశానికే నీవు 2వ సింహాసనాన్ని అధిష్ఠించు. మరి కేవలము నేను రాజును మాత్రమే, కానీ నీ సెలవు లేకుండా ఈ ఐగుప్తు దేశంలో ఏది కూడా మరి ముందుకు కొనసాగదు. ఎలా కొనసాగదు అన్నాడంటే, ఆయన సెలవు లేకుండా, ఎవరిది? యోసేపు సెలవు లేకుండా ఒకడు కాలునైనా చేతినైనా కూడా ఎత్తటానికి వీల్లేనంత అధికారాన్ని నా ప్రియదేని పిల్లర యోసేపుకు మరి అనుగ్రహించాడు దేవుడు. ప్రియదేని పిల్లర చూసారా, మరి ఫరో వెంటనే తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు తొడిగించాడు. మరి మెడకు బంగారు గొలుసు వేశాడు. తన 2వ రథం మీద అతన్ని ఎక్కించుకున్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, యోసేపు జీవితం ఎక్కడ ప్రారంభమైంది? సొంత కుటుంబంలోనే మరి సేదరింపు, అసూయ, ద్వేషముతో ప్రారంభమైన యోసేపు జీవితం మరి యవ్వన కాలంలోనే మరి ప్రియదేని పిల్లలారా ఇంటి నుండి గెంటి వేయబడి పరదేశమునకు అమ్మబడి అనేక సంవత్సరాలు దాసునిగా మరి చెరసాలలో అనేక అనుభవాలు గుండా వెళ్ళిన యోసేపు జీవితాన్ని దేవుడు ఎలా ఒక్కొక్క మెట్టున ఎలా అభివృద్ధిలోనికి నడిపించాడు. ప్రియదేని పిల్లల, ఈరోజు ఐగుప్తు దేశానికే రాజు అయిపోయాడు, ప్రధాని అయిపోయాడు ప్రియదేని పిల్లరా. అంతేకాదు మరి యోసేపుకు మరి వివాహం కూడా చేస్తాడు ఫరో. నా ప్రియదేని పిల్లరా, ఆ కాలంలోనే మరి అతనికి కరువు సంవత్సరాలు రాకమునిపే మరి యోసేపుకు 2 కుమారులు కూడా పుట్టినట్లుగా వారి పేర్లు మనష్షే, ఎఫ్రాయిము అనేటువంటి 2 కుమారులు కూడా ఆసెనతు, పోతీఫర కుమార్తె యొక్క మరి ఆసెనతులో ఉండి మరి యోసేపుకు కలిగినారని
దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. హృదయం పిల్లరా, యోసేపు చెప్పినట్లుగా 7 సంవత్సరాలు సమృద్ధిగా పండేటువంటి ఆ యొక్క 7 సంవత్సరాల కాలంలో యోసేపు ధాన్యమంతటిని సమకూరుస్తాడు. ఏ పట్టణంలో పండినటువంటి పంటను ఆ పట్టణంలోనే కొట్లు కట్టించి మరి విస్తారముగా ధాన్యాన్ని సమకూర్చాడంటే ఎలా సమకూర్చాడో తెలుసండి? కొలవలేకపోయారంటండి అంత ధాన్యాన్ని యేసేపు మరి సమకూర్చాడు. నిజముగా దేవుని భయభక్తులు కలిగిన వాడు తనకు అప్పగింపబడినలో చాలా నమ్మకముగా ఉంటాడు. యేసేపు నమ్మకత్వమే యేసేపుకు దేవుడు తోడై ఉండటానికి కారణమైంది. నీ నమ్మకత్వము దేవునిలో ఎంతవరకు మరి ఉంది? నిన్ను నీవు పరిశీలన చేసుకున్నావా? నీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చావా? దేవుడంటే భయపడుతూ ఉన్నావా? నీవు మాట్లాడుతున్నప్పుడు దేవుని భయము నీ మాటలో కనపడతా ఉందా? అప్పుడు దేవుని పిల్లరా, ఈ రీతిగా మరి యేసేపు చెప్పినట్లుగా సమృద్ధి కలిగిన 7 సంవత్సరాలు మరి విస్తారమైన పంట పండింది. ఆ పంటనంతటిని కూడా యేసేపు మరి కొట్లలో సమృద్ధిగా మరి నిల్వ చేశాడు. ఆ తర్వాత 7 సంవత్సరాలు మరి యేసేపు చెప్పినట్లుగా కరువు సంవత్సరాలు ప్రారంభమైనాయి. మరి ఆ ప్రాంతం అంతా కూడా కరువు భారముగా ఉంది. ఐగుప్తు దేశంలోని ప్రజలందరూ మరి యేసేపు దగ్గరికి వచ్చి ఆ ధాన్యాన్ని కొనుక్కోవడం మనం చూస్తూ ఉంటాం. మరి ఆ చుట్టుపక్కలంతా కూడా కరువు ఉంది, కానీ ఐగుప్తులో మాత్రం కరువు లేదు. సమృద్ధిగా ప్రజలు మరి ఆహారాన్ని తింటూ ఉన్నారు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఇక ఆ కరువు భారం అయిపోయినప్పుడు మరి ప్రతి దేశమందు కూడా అనేక మంది ఐగుప్తుకు వచ్చి ధాన్యాన్ని కొనుక్కొని వారి దేశాలకి వెళ్ళడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప ఆధిక్యత దేవుని పిల్లలారా యేసేపు జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. పడిపోయిన స్థితి నుండి, అమ్మివేయబడిన స్థితి నుండి, దాసుని బ్రతుకు నుండి మరి అధికారులుగా, విచారణకర్తగా, ఈ రీతిగా మరి ఐగుప్తు దేశానికే ప్రధానిగా మరి యేసేపు ఆశీర్వదించబడ్డాడు. ఈ అంతటికీ కారణం ఒకటే, దేవుడంటే భయభక్తులు చూపాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుడంటే భయభక్తులు చూపుతూ ఉన్నావా? యేసేపు కలల భావం చెప్పగలిగినంత ఆ దైవాత్మను ఎలా పొందుకోగలిగాడు? దేవుని ఆత్మను పొందుకున్నవాడని ఒక అన్యుడు గుర్తించగలిగాడు. ఎన్ని సంవత్సరాలైంది నువ్వు రక్షింపబడి? నీ రక్షణ జీవితంలో, నీ రక్షణ అనుభవంలో ఎప్పుడైనా నీ భక్తిని, విశ్వాస్యతను చూసి ఒక అన్యుడు నీవు దేవుని కుమారుడివే, నీవు దేవుని కుమార్తెవు, నీవు మరి పరిశుద్ధుడవు, నీ జీవితము చాలా ఉన్నతమైనది, దేవునిలో మీరు ఎదుగుతున్నారు, దేవుని బిడ్డలు అని ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలిగారా? అలాంటి సాక్ష్య జీవితం నీకు లేదు అని అంటే నువ్వు దేవునిలో లేవు అని అర్థం. నీ ద్వారా దేవుని నామం దూషించబడుతుందేమో. ఒకసారి నువ్వు పరిశీలన చేసుకొని, యేసేపుకు తోడు ఉన్న దేవుడు, యేసేపును ఒక్కొక్క మెట్టు ఎక్కించి ఆశీర్వాదంలోకి నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపించగలడు. దేవుని యందు భయభక్తులు కలిగి యేసేపు జీవితంలో నుండి అనేక మరి విషయాలను మనం కొన్ని వందల రకాలైనటువంటి కొన్ని వందల మరి ఎన్నో అనుభవాలను మరి యేసేపు జీవితంలో మనం పొందుకోగలమండి. యేసేపు ఎంత భక్తిని, నీతిని, యథార్థతను కలిగి ఉన్నాడో, అప్పగింపబడినలో సమర్థవంతంగా పనిచేయగలిగాడు. అలాంటి సమర్థవంతమైన భక్తి, నీతి మనము కూడా పొందుకోవాలని ఈ ఉదయకాలంలో దేవుని అడుగుదాం. దేవుడి మాటలను మనం వెనుకడిలో దీవించునుగాక. దయగలిగిన తండ్రి, కృపగల దేవునికి వందనాలయ్యా. యేసేపును ఆశీర్వదించిన రీతిగా మేమనో మా భక్తి విశ్వాస్యతలో అయినా ఇదిగో తండ్రి, యేసేపు వలె మీకు నమ్మకముగా అయ్యా మీ యందు నమ్మకం ఉంచి మీ పైన ఆనుకొని మీరిచ్చే ఆశీర్వాదాన్ని అయ్యా ఇదిగో క్రమక్రమంగా మేము పొందుకోవడానికి కృప చూపమని, యేసేపును ఆశీర్వదించిన దేవా మమ్మను కూడా ఆశీర్వదించమని, యేసేపు చూపిన భయభక్తులు మేము కూడా చూపినట్లుగా మాలో ఒక నూతనమైన కార్యమును జరిగించమని, యేసేపు లాంటి యవన బిడ్డలను అయ్యా మీరు లేపమని, మీ స్వార్థ పనుల వారిని వాడుకోమని అయ్యా ఇదిగో అంతటా అందరూ నశించిపోకుండా అందరూ నీ ఆత్మను పొందుకున్నవారే మీ నామాన్ని అంగీకరించి మీ నామములోనికి అందరూ వచ్చినట్లుగా దారులు తెరవమని, మీ సువార్త కడ్డగా ఉన్న ప్రతి గోడను తీసివేసి మీది మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ఈ దినం మేము చేయగలనట్టు మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.